ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో విస్తుపోయేటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయా? ఆ వాస్తవాలను చూసినటువంటి సిట్ అధికారులు కంగు తిన్నారా? ఈ మద్యం కుంభకోణం ద్వారా సంపాదించినటువంటి 165 కోట్ల నగదుని జప్తు చేయాలని ఇప్పుడు సిట్ అధికారులు భావిస్తున్నారా? అందులో భాగంగానే ఏసీబీ కోర్టుకి వీరు విన్నవించుకుంటున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే అసలు మద్యం కుంభకోణంలో ఏం జరుగుతుందనేటువంటి అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, మద్యం కుంభకోణంలో విస్తుపోయేటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని, ఆ వాస్తవాలను చూసిన తర్వాత సిట్ అధికారులు కంగు తిన్నారని, ఈ మద్యం కుంభకోణం ద్వారా సంపాదించినటువంటి 165 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నగదుని జప్తు చేసేందుకు ఇప్పుడు సిట్ అధికారులు ఏసీబీ దగ్గరికి వెళ్ళారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? సంచలనమైన విషయం ఏంటంటే 165 కోట్ల ఆస్తులు జప్తు. ఇప్పుడు ఈరోజు తాజా అంశం సార్, మనం మొన్నటిదాకా ఏసీబీ కోర్టు 32 కోట్ల ఆస్తులు జప్తు అన్నారు. ఆదాన్ డిస్టిలరీస్ 16 కోట్లు, ఇంకా వేరే వాళ్ళ 2 కోట్లు, లేకపోతే 56 లక్షలు, అంతా కలిపి 32 కోట్ల ఆస్తుల జప్తుకు మరి సిట్ అడగటం, అనుమతి ఏసీబీ కోర్టు ఆమోదించటం మనం నిన్నటిదాకా చూసాం. తాజా అంశం ఏంటంటే 165 కోట్ల ఆస్తుల జప్తుకి ఇవాళ సిట్ అనుమతి అడుగుతోందని, రేపో మాపో ఏసీబీ కోర్టులో పెడుతోందని. ఏంటా 165 కోట్లు అంటే 150 కోట్ల విలువైన 90 ఎకరాల భూమి. ఎక్కడ? హైదరాబాద్ శివారుల్లో. మొత్తం జనం రక్తం, అదే మద్యం. మద్యం జనానికి పోసి వాళ్ళ రక్తాన్ని జలగల్లాగా పీల్చి ఆ సంపాదించిన డబ్బుతో కొన్న భూమి హైదరాబాద్ శివారుల్లో 90 ఎకరాలు. దాని ఖరీదు 150 కోట్లు. ఓకే. దాంట్లో 60 ఎకరాలు అమ్మేశారంట. లేఅవుట్లు వేసి అమ్మేశారు. అదే కసిరెడ్డి రాజు. ఏంటి వాళ్ళ ఇన్ఫ్రా పేరు? ఈష్ణవి ఇన్ఫ్రా. అంటే ఇప్పుడు ఇంకా 30 ఎకరాలు ఆయన పేరు మీదే ఉందంటున్నారు. అది జప్తు వీళ్ళ సిట్ కోరుతున్న నేపథ్యంలో. లేకపోతే గచ్చిబౌలిలో 356 చదరపు గజాల స్థలం. అదేంటి నీకు దగ్గర దగ్గర 15 కోట్లు దాని విలువ. మొత్తం కలిపితే 165 కోట్లు. ఇవాళ 3113 కోట్లు ముడుపులు వీళ్ళు వసూలు చేసింది మద్యంలో. ఏది ఇప్పుడు రోజుకు 2 కోట్లు వసూలు చేశారన్నారు. ఒట్టి ముడుపులే 3113 కోట్లు అంటే అప్పుడు ఏసీబీ కోర్టు ఏంటి 32 కోట్లు ఏం సరిపోతాయి? టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్, కొండంద వెలికిని పెట్టారా అనుకున్నారు. ఇప్పుడు ఏది 3000 కోట్లు ఎక్కడా, 30 కోట్లు ఎక్కడా? మరి ఇప్పుడు ఏది 165 కోట్లు జప్తు ఇవాళ గనక జరిగితే ఇవాళ ఏంటి ఒక్క హైదరాబాద్ రియల్ ఎస్టేట్లోనే 1000 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు ఇదేంటి? ఇది కేవలం ఈష్ణవి ఇన్ఫ్రానో ఏదో అంటున్నారు కసిరెడ్డి రాజుది. ఇంకా ఎన్ని ఇన్ఫ్రాలు ఉన్నాయి? ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నారు. కొలంబో పారిపోయేవాడిని పట్టుకొచ్చారు కదా, వెంకటేష్ నాయుడు. వాళ్ళిద్దరిని జైల్లో పెట్టారు. 38, 39 అనుకుంటారు వాళ్ళ అక్యూజ్డ్ నంబర్స్. ఇప్పుడు వాళ్ళ ఇన్ఫ్రా కంపెనీలు ఏంటి? ఇప్పుడు మోహిత్ రెడ్డిని మరి రమ్మంటున్నట్టున్నారు. ఆయనకి ఏదో కోర్టు కొన్ని రోజులు పర్మిషన్ ఇచ్చినట్టుంది. చెవిరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి ఎన్ని ఇన్ఫ్రా కంపెనీలు పెట్టాడు? ఏదో సిఎంఆర్ ఇన్ఫ్రా అన్నారు, చెవిరెడ్డి, మున్రెడ్డి, రోసెమ్మ ఇన్ఫ్రా అని, ఇంకా ఏదో 3-4 కంపెనీలు ఉన్నాయి. మరి ఆ ఇన్ఫ్రా వాళ్ళు ఎక్కడెక్కడ భూములు కొన్నారు ఏంటి? హైదరాబాద్లో ఎంత? వాళ్ళకి మరి తిరుపతిలో, సుళ్ళూరుపేటలో, నాయుడుపేటలో, బెంగళూరులో అనేక చోట్ల మరి వాళ్ళు సంపద. చెవిరెడ్డి అసలు మద్యం ముడుపుల సొమ్ముతో ఎన్ని ఆస్తులు కొన్నారు? ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత పర్చేజింగ్ జరిగింది? రియల్ ఎస్టేట్ అంతా. లేకపోతే బాలాజీ గోవిందప్ప, అదే భారతీ సిమెంట్స్ ఫైనాన్స్ డైరెక్టర్, ఆయన అసలు 1000 కోట్లు నీకు బెంగళూరు రియల్ ఎస్టేట్లో పెట్టాడు అన్నారు. మైసూర్లోనో ఎక్కడో పట్టుకొచ్చారు. అక్కడెక్కడో ఆయన ఏదో స్పాలోనో ఎక్కడో దొరికినట్టున్నాడు. అంటే వీళ్ళంతా కూడా ఇవాళ కృష్ణమోహన్ రెడ్డి, సీఎం ఓఎస్డి, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఓఎస్డిగా
అతను చూస్తే నాకు జాలేస్తుంది అంటాడు జగన్. ఇప్పుడు జగన్ చూస్తే జనానికి జాలేస్తుంది. ఏంటంటే ఇవాళ ఆ కృష్ణమోహన్ రెడ్డి కొడుకు, అతని పేరు కూడా రోహిత్ రెడ్డో ఏదో ఉంది, ఆయన ఇన్ఫ్రా కంపెనీలు అతను ఒక 4 పెట్టాడన్నారు. అతను కేవలం ఒక ఓఎస్డి. ఆ ఓఎస్డి కొడుకు మరి 4 కంపెనీలు అలా పెట్టాడు. అదంతా కూడా ఇవన్నీ జగన్ సీఎం అయినాక వచ్చిన రియల్ ఎస్టేట్ కంపెనీలు, పెట్టిన రియల్ ఎస్టేట్ కంపెనీలు. అసలు సినిమాల బిజినెస్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అతను మీడియా పెట్టాడు, ఏది ఈడి ఎంటర్టైన్మెంట్స్. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ మీడియా పెట్టి ఆయన సినిమాలు తీశాడన్నారు. స్పై అనే సినిమా, ఎవరతను, అతను ఎవరో హీరో, నిఖిల్. అవును, నిఖిల్ సిద్ధార్థ అనే అతను. లేకపోతే సుమంత్తో ఒక సినిమా తీశాడన్నారు, ఏదో మళ్ళీ మొదలైందని. ఒక 5-6 సినిమాలకు అడ్వాన్సులు ఇచ్చారన్నారు. ఇప్పుడు ఎవరో పాన్ ఇండియా హీరో, తెలుగు పాన్ ఇండియా హీరో భార్య అకౌంట్లో నుంచి ఈ ఈడీ క్రియేషన్స్లోకి నీకు ₹1 కోటి వచ్చినాయి అన్నారు. ఎవరా పాన్ ఇండియా హీరో? ఆయన భార్య పేరేంటి? ₹1 కోటి మరి కసిరెడ్డి రాజు ఈ ఈడీ క్రియేషన్స్ ఈ ఫిలిం ప్రొడక్షన్లోకి వచ్చినాయి అంటే ఎందుకు వచ్చాయి? ఫిక్స్డ్ మనీ ట్రయల్ దొరికింది. జోర్డాన్లోనూ ఎక్కడో తీశారంటే ఈ సినిమా షూటింగ్లన్నీ కూడా. అసలు దానికి సంబంధించి ఒక బిల్లు లేదు. ఏది అటు టికెట్లు లేవు. మరి ఇంతమందిని తీసుకుని అక్కడ షూటింగ్ చేసుకొస్తే ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు. చూపించిన లెక్కేమో 40 కోట్లు, కానీ వీళ్ళు ఆ సంపాదించిందేమో 36 కోట్లు. అదే రైట్స్ అమ్ముతారు కదా, శాటిలైట్ రైట్స్ అనో ఏ మొత్తానికి, ఆ ఓటీటీ రైట్స్. అంటే ఒక 100 కోట్లు నీకు అక్కడే బ్లాక్ మనీ వైట్ చేసుకున్నారన్న. అంటే ఆ సినిమాల మీద సపరేట్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. అసలు ఎవరెవరికి అడ్వాన్సులు ఇచ్చారు? ఒక 5-6 అడ్వాన్సులు ఇచ్చారన్నారు. అసలు ఎంత బడ్జెట్ ఖర్చు పెట్టారు? ఎక్కడెక్కడ షూటింగ్లు జరిగినాయి? అసలు మీరు అసలు దుబాయ్ డెన్ గురించి చెప్పారు. ఏది అసలు అక్కడ ఎవరు? ఈ రాజీవ్ అతను పట్టుకున్నారు. మరి ఇంకా అసలు దుబాయ్లో ఒక 10 మంది ఉన్నారంటున్నారు. ఆ దుబాయ్ డెన్ కథ ఏంటి అసలు? ఇతను క్లాస్మేట్స్ అంట ఖరగ్పూర్లో, ఐఐటిలో. ఎవరు? ఈ ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి. అసలు ఈ మద్యం కుంభకోణం కేసులో తీగలాగితే ఎక్కడ డొంక కదులుతుందో ఏంటో అర్థం కావట్లేదు సార్. అంటే దీనికి అసలు ఒక హద్దు అవధి లేకుండా పోయింది. రాష్ట్రాలు దాటిపోయింది, దేశాలు దాటిపోయింది. ఏది దుబాయ్? ఎక్కడ దుబాయ్లో డెన్ ఏంటి? ఇప్పుడు ఇందాక చెప్పుకున్నటువంటి అతను, రాజీవ్ అనే అతను అక్కడ మొత్తం ఇన్ఛార్జ్ అని, ఆ ప్రణయ్ ప్రకాష్ అనేవాడు ఈ తాడేపల్లి డెన్ ఇన్ఛార్జ్ అని, ఆ సైఫ్ అహ్మద్ అనేవాడు ఇక్కడ హైదరాబాద్ డెన్లకి ఇన్ఛార్జ్ అని, ప్రద్యుమ్న అనేవాడు అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారి. అసలు ఎవరా ప్రద్యుమ్నకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధం ఏంటి? ఎందుకు దాచేస్తున్నారు? ఇప్పుడు ప్రకాశం జిల్లా ఒంగోలు అంట. ప్రకాశం జిల్లా ఒంగోలు అంటే నీకు అది కొట్టిన పిండి. ఇది ఇప్పుడు ఆ ఒంగోలు రియల్ ఎస్టేట్ అతను ఏంటి? ఆ ప్రద్యుమ్న హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశాడు, తిరుపతిలో బ్రాంచ్ ఆఫీస్ పెట్టాడు, అక్కడ చెవిరెడ్డి పార్ట్నర్గా చేరాడా? ఇప్పుడు ప్రద్యుమ్న ఎక్కడున్నాడు? ఈసీ నీకు అప్పుడు రైడ్స్లో 8 కోట్లు పట్టుకుంది. ఆ 8 కోట్ల 36 లక్షలు పట్టుకుంటే నావే అని క్లెయిమ్ చేసుకుంది ప్రద్యుమ్న. ఇప్పుడు యాక్చువల్గా అతను డబ్బు కనుక అయితే వెంటనే క్లెయిమ్ చేస్తాడు. ఇప్పుడు మన డబ్బు పట్టుకున్నాం అనుకో, గగ్గోలు పెడతాం, గందరగోళం చేస్తాం. నా డబ్బు ఎవరు పట్టుకుంటావు నువ్వు అని చెప్పి వెంటనే వెళ్ళి స్టేషన్కి వెళ్ళి కూర్చుంటాం, కోర్టుకి వెళ్తాం. అది మన కష్టార్జితం. అవును, న్యాయ పోరాటం చేస్తాం. ఇతనేంటి 11 నెలల తర్వాత క్లెయిమ్ చేశాడు. ఇప్పుడు చెవిరెడ్డే అతన్ని దుబాయ్ పంపించేశాడు, ఇవన్నీ బయటకు వస్తున్నాయని. ఇతను కొలంబో పోవటానికి ట్రైల్ వేసినప్పుడు పట్టుకొచ్చారు. ఇప్పటిదాకా తవ్వింది ఒక ఎత్తు, ఇకపై తవ్వేది మరో ఎత్తు అంటారు. తవ్వకాలు శిథిలాలు బయటపడుతున్నాయి, అస్థి పంజరాలు బయటపడుతున్నాయి. మొత్తం ఈ డబ్బంతా ఇవాళ జాతి సంపద. 30,000 మంది చనిపోయారు, వాళ్ళ రక్తం తాగారు, వాళ్ళ లివర్స్ దెబ్బతిన్నాయి, లక్షల మంది కిడ్నీస్ దెబ్బతిన్నాయి, ఎంతోమంది మహిళల పుస్తల్లో తాళ్ళు దించేశారు. ఈ డబ్బుని ఇవాళ జప్తు చేయటం కాదు, ఈ మొత్తం బాధితుల సంక్షేమానికి ఉపయోగించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.